ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో ప్రస్తుతం 4వ భాగంలో 15వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. జలమందు ద్రవత్వం, బ్రహ్మమనందు జగదత్వం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జగత్తు అనే నిర్మలమైన ఆకాశము సద్రూపమైన బ్రహ్మాకాశం నందు నెలకొని ఉన్నది. చిదాకాశమే చిదాకాశమునందు జగత్తు అనే శబ్దార్థములతో నెలకొని ఉన్నది కనుక జగత్తు కూడా చిదాకాశం వలన వికారమగు శూన్యమగు బ్రహ్మమే అయి ఉన్నది. నీవు, నేను, జగత్తు ఇత్యాది గల శబ్దములు, వాటి అర్థములు అంతర్హిత దృష్టిచే చిదాకాశముతోటి సమముగా భాషించుచున్నవి. అవన్నీ చిదాకాశమునకు వేరే లేకయే ఉన్నది. అవి సర్వదా సద్రూపమగు బ్రహ్మమే అగుచు బ్రహ్మమునందే వెలయుచున్నాయి. ఈ పృథ్వీ, మేఘము, పర్వతము, సముద్రం మొదలైన సమస్త పదార్థములు ఇవన్నీ కూడా జన్మాదిరహితము కౌష్ట మౌన స్వరూపమగు బ్రహ్మమునందు ఉండి ఉన్నాయి. అట్లే దృశ్య స్వభావరహితుడైన ద్రష్ట, కర్తవ్య కారణ స్వభావరహితుడైన కర్త, వీరు భయులు. దృశ్య స్వభావరహితుడైన ద్రష్ట, కర్తవ్య కారణ స్వభావరహితుడైన కర్త, వీరు భయులు చిన్మాత్ర స్వభావము స్వాత్మయందే స్థితి కలిగి ఉన్నారు. ద్రష్ట యొక్క భావనచే దృశ్యం అనుభవం అవుతుంది. దృశ్యం యొక్క అభావం చేతను శుద్ధిచిత్ స్వభావన జ్ఞాత్వం గాని, కర్తృత్వం గాని, జడత్వం గాని, శూన్యత్వం గాని, పదార్థం గాని, ఆకాశత్వం గాని లేకయే ఉన్నాయి. ఈ కనబడే సమస్తం కూడా ఒక పెద్ద శిల యొక్క మధ్య భాగం వలె సచ్చిత్, ఘనము, ఏకము, అజము, సర్వవ్యాపకము, శాంతము, ఆద్యంతరహితము, విధి నిషేధాలలో సమాన రూపము అయినట్టి పరబ్రహ్మమే అయి ఉన్నది. తటాకంలో కనిపించే రకరకాల తరంగాలు, ఆవర్తాలు, ఆ తరంగాలు లయించటం, తరంగాలు ఒకదాని ఒకటి ఢీకొనటం, ఒకదానికి ఒకటి అనుసరించటం, ఇవన్నీ కూడా జలస్వరూపమే గాని అవేవి జలానికి అన్యం కాదు కదా. అట్లాగే ఇక్కడ దృశ్య విభాగమై కనిపించే జీవనము, మరణము, సత్యము, అసత్యము, శుభము, అశుభము ఇవన్నీ కూడా స్వప్నంలో కనిపించిన నగరంలోని ఆయా విశేషాలుగా భ్రమతుల్యమే. సృష్టికి పూర్వం మొట్టమొదటగా ఏ నిష్ప్రపంచమగు బ్రహ్మం ఉండి ఉన్నదో అదియే ఇప్పుడు కూడా తన నిర్మల చిదాకాశమున ఈ జగద్రూపంగా స్థితి నొంది ఉన్నది. స్వప్నద్రష్టలోని స్వప్నం ఉన్నట్లుగా చిదాకాశమునందే ఈ జగత్తు ఉన్నది. కాబట్టి సర్వాత్మకమగు ఈ సర్వ జగత్తు కూడా నిష్ప్రపంచకమగు బ్రహ్మం రూపమునని ఇప్పుడు కూడా సృష్టికి ముందు వలె ఉన్నది. ఆ పరమాత్మ నిర్విషయం కదా. ఒక ప్రదేశపు ధ్యాస నుండి మరొక ప్రదేశపు ధ్యాస మధ్య ఏ నిర్విషయ చైతన్య రూపం ఉన్నదో అది ఆ పరమాత్మ యొక్క రూపం. తరంగం యొక్క ముందు, మధ్య, ఉత్తర 3 స్థితులు జలరూపమే కదా. అట్లాగే ఈ జగత్తు యొక్క పూర్వ, మధ్య, ఉత్తర స్థితులందు ఇదంతా శాంతరూపమగు బ్రహ్మమే కాని మరింకేమీ కాదు. ఏది ఆరోపిత జగత్ రూపంగా ఉదయించినట్లు అనిపిస్తుందో అదంతా జ్ఞాన దృష్టిచే ఉదయించనే లేదు. ఒక విషయం మరొక విషయం మధ్య ఏది మనస్సుకు నిర్విషయమే లభిస్తుందో అట్టిది నిర్విషయ చైతన్యం కంటే భిన్నము కాదు. తరంగం మధ్య గల జలంగా సుస్పష్టంగా కనిపించినట్లు తరంగం కూడా జలమే అయినప్పటికీ తరంగ తత్వ దర్శనం చేత జలంగా అజ్ఞాన జ్ఞప్తికి అనిపించకపోయినట్లు నిర్విషయ చైతన్యం విషయాస్వాదన లయించినప్పటి స్థితిలో ఘనీభూతమై అనుభవం అవుతుంది. ఈ విధంగా సృష్టి చైతన్యం కంటే భిన్నం కాదు. ఒకవేళ ఎవరికైనా భిన్నంగా అనిపిస్తుందంటారా? దూరంగా ఉండే కుందేలు కదులుతూ ఉంటే దాని చెవులు నిక్కపొడుచుకోవటం చేత కుందేటి కొమ్ములు ఉన్నట్లు అనిపిస్తుంది. అంత మాత్రం చేత కుందేటి కొమ్ములున్నాయా? లేవు. మరి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా. కుందేలును సమీపంగా చూస్తే
కుందేటి కొమ్ములు ఉండవు అని తెలియగలదు కదా. జగత్తుగా కనబడేదంతా చైతన్యముకు వేరే తోచేదంతా భ్రమ మాత్రమే. కుందేలకు కొమ్ములు కనబడడానికి అసలు కారణం ఏమిటి అని వెతికామనుకో, దానికి కారణం ఏముంటుంది? భ్రమ తప్పితే సత్యం భ్రమ సత్యం ఎట్లా అవుతుంది? శ్రీరాముడు: స్వామి, భ్రమ అని దేనిని అంటున్నాం? శ్రీ వశిష్ఠ మహర్షి: ఏది కారణం లేకయే భాషిస్తోందో అనగా అనుభవం అవుతుందో అది భ్రమాత్మకం. అది వాస్తవానికి భాషించనిది, అనుభవార్హత లేనిదే అవుతున్నది. కాబట్టి అసత్యం భ్రమరూపం అగు జగత్తు సత్యం అని ఎట్లా అంటారు? బ్రహ్మమున జగత్తు అనబడేది ఉండటానికి కారణమే లేదు. కారణమే లేని దానికి సత్తా ఎక్కడి నుండి వస్తోంది? గుడ్రాలికి కలలో కనిపించిన కుమారుడు నిజమైన కొడుకు ఎట్లా అవుతాడు? ఏది కారణం లేకయే భాషిస్తుందో అది ద్రష్ట యొక్క చైతన్యమే అట్లా స్వరూపంగా విజృంభిస్తోంది అని అనక తప్పదు. ఉదాహరణకు ఒకటి స్వప్నంలోని కొన్ని వస్తువులను చూస్తున్నాడు. ఆ వస్తువులన్నీ ఎచ్చటి నుండి తయారయ్యాయి? స్వప్న ద్రష్ట యొక్క స్వప్న చైతన్యం చేతనే. ఆ స్వప్న అంతర్గత రూపాలన్నీ రూపుదిద్దుకున్నాయని అనక తప్పదు కదా. ఏ సంవిత్తు అయితే నేత్రవృత్తి ద్వారా ఒక దృశ్యం నుండి మరొక దృశ్యం వైపుకు వెలుచున్నదో అది ఆ రెండు విషయాల మధ్యగా దృశ్యరహిత స్థితిలో ఉన్నది కదా. అదే ఒకటి దృశ్యవృత్తి, రెండు దృశ్య రూపం కూడా ధరిస్తుంది. కనుక జగత్తుగా ద్రష్టకు అనుభవం అయ్యేదంతా అతని సంవిత్తే. నేత్రవృత్తి ద్వారా దృశ్యరూపం అవతరించినదై అతనికి అనుభవం అవుతుందని సూక్ష్మ దృష్టిచే గ్రహించాం. అయితే చైతన్యం దృశ్య వృత్తి ద్వారా దృశ్యం పొందుచున్నప్పటికీ చైతన్యం సర్వదా యథాతథంగానే ఉన్నదని గ్రహించుటయే పూర్ణ జ్ఞానం. ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మమైనట్టి బోధరూపమగు చైతన్యమే పదార్థ రూపంగా కూడా ప్రకాశిస్తోంది. అంతఃకరణంలో కలిగే స్వప్నం, ఊహారూపాలు మొదలైనవి ఇక్కడ మనకు దృష్టాంతం. శ్రీరాముడు: మహర్షి, ఈ జగత్తు చైతన్య స్వరూపుడగు ద్రష్ట యొక్క కల్పనా దర్శనమే అని అనుకుందాం. అయితే ఈ జగత్తు అకారణమని మీరు సిద్ధాంతీకరిస్తున్నారు. ఒక మర్రి విత్తులో భావి కాలపు సువిశాలమైన మర్రి వృక్షం ఉన్న విధంగా చైతన్య పరమాణువు నందు జడరూపంగా ఈ జగత్తు ఉన్నది అని ఎందుకు అనుకోకూడదు? శ్రీ వశిష్ఠ మహర్షి: బీజం సాకారం కాబట్టి అది ఒకప్పుడు మట్టి, జలముల సహకారి కారణం చేత కాలక్రమంగా అంకురించి సాకారమై అనేక శాఖలతో కూడిన మహావృక్షంగా అగుచున్నది. కానీ చైతన్యం నిరాకారం కదా. నిరాకారంలో సాకారమైన ఏ సహకారి కారణం పొసగుతుంది చెప్పు? మహాప్రళయంలో సమస్త జగత్తు నశించినప్పటి స్థితిలో జగత్తు మరల ఉత్పత్తి కావటానికి కారణం కాగల సాకారమగు బీజం ఎక్కడిది? ఆ బీజమునకు జగత్తు అనే రూపంగా అంకురింపజేసే సహకారి కారణాలు ఎక్కడున్నాయి? ఎక్కడి నుండి వస్తాయి? పైగా శాంతము, శుద్ధము, నిరాకారమగు పరబ్రహ్మమునందు ఆకారముల కల్పన ఇచ్చట పరమాణువు యొక్క సంబంధం ఏమున్నది? అందులో బీజం ఎట్లా ఉంటుంది? కనుక సత్ అసత్ రూపమగు బీజ కారణమై అసంభవమైనప్పుడు బీజ రూప కారణమే అసంభవమైనప్పుడు ఇక చైతన్యం నందు జగత్తు యొక్క ఉత్పత్తి ఎట్లు, దేనిచే, ఎచ్చట, ఏ రీతిగా సంభవం కాదు. కాబట్టి పరమాత్మ యొక్క అణువునందు జగత్తు కలదు అని అనడం ఉచితం కాదు. ఆవగింజలో మేరు పర్వతం ఎట్లా దాగి ఉంటుంది? కాదు, జగత్తు కూడా నిరాకారమే కదా అని అంటావా? సాకారమగు బీజం ఉన్నప్పుడు మాత్రమే కార్య దృష్టులు ప్రవర్తిస్తాయి. నిరాకారమగు దానిలో బీజమేమిటి? జన్యజనక క్రమం ఎక్కడుంటుంది? కనుక రామచంద్ర, ఏ పర్వత తత్వమగు బ్రహ్మం కలదో అదియే ఈ జగత్తు రూపంగా కనబడుచు ఉన్నది. వాస్తవానికి ఇక్కడ ఏది ఉత్పన్నం కావటం లేదు, నశించటము లేదు. చిదాకాశమే జగత్తు రూపంగా నెలకొని ఉన్నది. చిత్తం నందలి చైతన్యం యొక్క స్ఫురణచే ఈ జగత్ భ్రమ ఉదయిస్తోంది. అశుద్ధ చిత్తం దీనిని అశుద్ధ జగత్తుగా, అనగా ఎక్కువ తక్కువలు, జీవులు అయిన వాళ్ళు కాని వాళ్ళు మొదలైనవిగా దర్శిస్తోంది. శుద్ధ చిత్తము దీనినంతటిని నిత్య బ్రహ్మంగా దర్శిస్తుంది. ఇక్కడి జగత్ విశేషం ఇంత మాత్రమే. ఆకాశమందు శూన్యత్వం, జలమునందు ద్రవత్వం ఉన్న విధంగానే ఆత్మ వివర్త రూపము, శుద్ధము అవు ఈ సృష్టి రూప అన్యత్వం అజ్ఞాని దృష్టికి అనిపిస్తోంది. ఇక మా సిద్ధాంతం ఏమిటో విను. ఈ జగత్తు సర్వదా శాంతం, వ్యాపకం, సత్యం, ఆద్యాంతరహితం అగు బ్రహ్మమే అయి ఉన్నది. ఇది వాస్తవానికి ఉదయించడం లేదు, అస్తమించటమూ లేదు. ఏ నిర్విషయ శుద్ధ చైతన్యం అంతటా ఉన్నదో అది ఈ ద్రష్ట దృశ్యాలు కూడా. చిదాకాశమే అల్పదృష్టికి ఇట్లా కనిపిస్తోంది. వాయువులో స్పందత్వం, జలంలో ద్రవత్వం, ఆకాశంలో శూన్యత్వం
వాటికి అభేదమై భాషించున్నట్లే ఆత్మయందు ఈ జగత్తు అసంగ అద్వయ స్వభావంతో భాషిస్తుంది. ఈ జగత్తు చిదాకాశమై ఆత్మయందు స్థితి కలిగి ఉన్నది. అట్లు స్థితి కలిగి ఉన్నదగు ఆత్మాకాశం భూతాకాశం వంటిది కాజాలదు. సూర్యరహితమై ఆ సూర్య ఉదయాస్తమయాలు లేనట్టి ఆత్మయందు ఏ భూతాకాశం ఉంటుంది? భూతాకాశం ఎక్కడా లేదు. దాని మూల రూపం బయటకు కనబడేది కాదు. ఈ సమస్తము ఆత్మకు స్వభావ సిద్ధమగు అంగభూతమే. ఆత్మ ఈ సమస్తమై కూడా దీనికి అంతటికీ వేరుగా ఉన్నది. కాబట్టి రామచంద్ర, నీవు సర్వ దృశ్య నామరూప కల్పనను విడనాడి ఉండెదవుగాక. శుద్ధ చిదాకాశ మాత్రుడవై స్థితి నొందు ఉండుము. జై శ్రీరామ్. ఈ విధంగా జలమందు ద్రవత్వం, బ్రహ్మమనందు జగదత్వం అనే విషయాన్ని మనకి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇక తర్వాతి అంశం 16. జగత్ సర్వం అనుత్పన్నం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ భావాలు, ఈ గ్రహణ త్యాగాలు, ఈ స్థూల సూక్ష్మములు, ఈ స్థావర జంగమాలు, ఇవన్నీ చిదాత్మయందు ఉదయించడానికి కారణమేమీ లేనే లేదు. ఎందుకంటే చిదాత్మ సర్వదా అకారణం కదా. అందుచేత ఇవన్నీ సృష్టాదిలో ఉత్పన్నమై అయి ఉండలేదు. నిరాకారం స్మాత్మరూపమాగు చైతన్యం ఏ సమయమందు సాకార పదార్థములకు కారణం కాజాలదు. సాకార పదార్థం మాత్రమే సాకారమునకు కారణం కాగలదు కదా. ఈ కారణం చేత తత్వజ్ఞాని సమస్త జగత్తును చిత్స్వభావంగానే భావిస్తూ ఉంటాడు. తత్ఫలితంగా సర్వదా ఆత్మయందే నెలకొని ఉంటాడు. కళ్ళు తాగినవాడు క్షోభచే తన నీడను తానే చూచి తానే ప్రలాపాదులతో కూడిన ప్రమత్తత కలిగి ఉంటాడు. చూచావా? ఆకాశ రూపమగు చైతన్యం కూడా తాను ఎట్లు భావన చేస్తున్నదో ఆ ప్రకారంగానే తన నిజరూపమగు ఈ సృష్టిని పొందుతోంది. ఎప్పుడైతే ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ నిర్మలమైన దృష్టికి ఇదంతా కూడా భావనామయ మాత్రమే, వాస్తవానికి ఉత్పన్నం కాకయే ఉన్నట్లు అవుతుందో అప్పుడు ఈ జగత్తు శాంతమో సమమో అగు బ్రహ్మంగానే కనబడగలదు. జలంలో జలం యొక్క ద్రవత్వమే ప్రదర్శనమవుచున్నది కదా. చిదాకాశంలో చిదాకాశమే జగత్తుగా ప్రవర్తిస్తోంది. చిదాత్మ వలననే చిదాత్మ చేతనే జగత్తును పొందబడటం అనే సంఘటనను శృతులు చైతన్యముచే ఈ జగత్తు రచించబడింది అని చెప్పుచున్నాయి. స్వప్నంలో స్వప్న జగత్తు ఎట్లా పొందబడుతోంది? స్వప్నద్రష్ట తన స్వభావం ఏమర్చుట చేతనే కదా. కాచాని రోగంతో కూడిన కళ్ళకు ఆకాశంలో వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఎందుచేత? ఆ కంటి దోషం చేతనే కదా. అట్లాగే జగత్తు అనబడేది భ్రమచేత స్ఫురిస్తోంది. ఈ జాగ్రత్త జగత్తు స్వప్న జగత్తులాగానే చిదాకాశం నందే ఉన్నది. ఈ జాగ్రత్త జగత్తు స్వప్న జగత్తులాగానే ఈ జాగ్రత్త జగత్ అనేది స్వప్న జగత్తులాగానే చిదాకాశం నందే ఉన్నది. సృష్టాది యందు హిరణ్య గర్భుడు అను సమిష్టి జీవుని అందలి చైతన్యం యొక్క స్వప్నమే ఇక్కడ జగత్తు అనబడుతోంది. ఈరోజు రాత్రి వ్యష్టి జీవుని ఊహా వ్యవహారంను స్వప్నమని అంటున్నాం. సమిష్టి జీవుడు హిరణ్య గర్భుడు స్వస్వరూప సమక్షంలో ఆశ్రయించిన కల్పన చమత్కారంను జగత్తు అంటున్నాం. ఈ సమిష్టి జీవుని జగత్ స్వప్నానికి, వ్యష్టి జీవుని జాగ్రత్త స్వప్నానికి వాస్తవానికి భేదమేమీ లేదు. శ్రీరాముడు: స్వామి, సృష్టి అవాస్తవం అనుకుంటున్నాం కదా. మరి ఇక్కడ నియతి ఉన్నది కదా. ఉదాహరణకు మామిడి విత్తు మామిడి వృక్షంగానే అవుతున్నది, కానీ ఆముదం వృక్షం కాదు కదా. ఆవు కడుపున గేదె జనించదు కదా. మరి నియతి దృష్ట్యా ఇక్కడ కార్యకారణములు ఉన్నట్లే కదా. ఇక జగత్తు లేనిదే ఎట్లా అవుతున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి: హే జగద్గురు, హే వశిష్ఠ మహర్షి క్షమించాలి. శ్రీరాముడు అడగగా శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు: ఓ రామచంద్ర, నియతి సృష్టాదిలో ఎట్లా నియమించబడి ఉన్నదో అదే ఇప్పటికీ కొనసాగుతుంది. పూర్వకాలంలో ప్రవర్తించిన నదీ జలాల ప్రవాహం ఇప్పటికీ అట్లే ప్రవర్తిస్తుంది. నదుల యందలి జలం యొక్క తరంగ సత్తా జలసత్త కంటే భిన్నమా? కాదు కదా. చిదాకాశంన సృష్టి రూప సత్తా, అందులోని నియతి అనియతి ఇదంతా చిదాకాశం కంటే భిన్నం కాదు. శ్రీరాముడు: హే జగద్గురు, ఈ జగత్తులో జీవుడు జన్మిస్తున్నాడు,
పుట్టినప్పటి నుండి అనేక భావములు పొందుచున్నాడు. మరల ఎప్పుడో అభావస్థితి అనదగు మరణం చేరుచున్నాడు. జీవించినంతకాలం సుఖ దుఃఖమును అనుభవిస్తున్నాడు. మరి జగత్తు లేదు అన్నది ఎట్లా యుక్తియుక్తం? అట్లా అనుకున్నంత మాత్రం చేత దుఃఖాదులు తొలుగుతాయా? మృత్యువు ఏదో ఒకనాటికి అనివార్యం కదా. ఈ విధంగా జీవన మృత్యులు రెండు దుఃఖప్రదాలే కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: మరణించిన తర్వాత అత్యంత అభావమే కలుగుతుందని కాసేపు అనుకుందాం. అప్పుడు అది కూడా గాఢ నిద్రాస్థితిలో జీవులు పొంది నిరతిశయానంద సుఖం వంటిదే అవుతుంది కదా. కాబట్టి మరణం అనేది కూడా చిదానంద సుఖ స్వరూపమే. మరలా జీవుడు దేహాది రూపంగా సంసారంలో ఉదయిస్తున్నాడు అనుకుందాం. ఆ నూతన దేహము నూతన వ్యవహార పరంపరలు సుఖ స్వరూపమే. ఎందుచేతనంటే ప్రతి జీవుడు నేను దీర్ఘకాలం జీవించాలి, ఇంకా ఇంకా బ్రతకాలి అని అనుకుంటున్నాడు కదా. సుఖస్వరూపం కాకపోతే జీవించాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఈ విధంగా జీవన మరణములు రెండు సుఖస్వరూపాలేనని అనిపించుకుంటున్నాయి. మనం అనేకసార్లు ఇప్పటి వరకు చెప్పుకున్నట్లుగా జగత్ సత్తా ఆత్మసత్తా కంటే వేరు కాదు. కాబట్టి జనన మరణ భీతి జీవునికి ఆఖరయే లేదని, అది అజ్ఞానంచే మాత్రమే ఏర్పడుచున్నదని జ్ఞానుల ఉద్దేశం. ఇక సుఖ దుఃఖాలు అంటావా? దుష్కర్మలచే నాకు నరకాదుల దుఃఖం వచ్చి పడుతుందేమో అనేది కూడా సుఖ సత్తాయే మూలంగా కలిగి ఉన్నది. సుఖం లభించకపోవటమే దుఃఖం, దుఃఖం కలగకపోవటమే సుఖం. ఆ రెండింటి మూలభావం ఒకటే. కాబట్టి సుఖ దుఃఖములు అనేవి అవినాభావ సంబంధంచే ఏర్పడ్డవే కానీ స్వతః సిద్ధమైనవి కావు. సుఖ దుఃఖములందు ఇంతకు మించి నిర్మాణ విశేషమేమీ లేదు. దృష్టాంతానికి ఒక వస్తువు లభించి తద్వారా సుఖభావన ఉదయించిందనుకో, తత్క్షణంలోని ఇది కోల్పోతామేమే అనే దుఃఖభావం వెంటనంటే ఉన్నది. ఏ కారణం చేతను అనగా లభించవలసినది లభించకపోవటము, అనుకున్నది జరగకపోవటము, ఆశించినది సిద్ధించకపోవటము, దానివల్ల దుఃఖం ఏర్పడిందనుకో, ఇది తొలగగానే నాకు సుఖం లభిస్తుందనే భావన వెంటనంటే ఉన్నది కదా. అట్టి దుఃఖ భయం మరణానంతరం కూడా కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి జీవుడు మరల దేహదారుడు అవుతున్నాడు కనుక దేహధారణ దేహ త్యాగ స్థితులు సుఖ దుఃఖములు రెండు అందరికీ ఒకే రీతిగా సుఖ దుఃఖ సమన్వితములై ఉంటున్నాయి. సుఖ దుఃఖములు రెండు వాస్తవానికి లేవు. ఆ రెండు అనుభవించేవాడు మాత్రమే వాస్తవమైన సత్త కలిగి ఉన్నాడు. అంతఃశీలుడు: మరణమైన జీవితమైన అవి రెండు దేహ సంబంధమైనవి కానీ దేహికి సంబంధించినవి కాదు. దేహి పుట్టడు చావడు. ఎవనికైతే జీవించటం మరణించటం అను రెండూ కూడా స్వాభావిక బ్రహ్మసుఖ రూపములుగా ఉంటాయో అట్టి అనునిత్య విశ్రాంత చిత్తుడవు జీవుని అంతఃశీలుడు అని పిలుస్తారు. ముక్తుడు: మృత్యులన్నీ ఎవరి యందు నశించి ఎవడు దృశ్యస్ఫురణ లేకయే ఉంటాడో అట్టివాడు సర్వబంధ వినిర్ముక్తుడు అవుతాడు. అట్టివాడు చిద్రూపమగు ఆత్మయందే తన్మయుడై ఉంటాడు. అట్టివాడు ముక్తుడని అనిపించుకుంటాడు. ముక్తునికి అనగా ఆత్మ తన్మయునికి సుఖ దుఃఖములు జీవన్ మరణములు సమానంగానే కనబడతాయి. అందుచేత రామచంద్ర ఆత్మజ్ఞాన ప్రభావం చేత ఈ దృశ్యమంతా స్వప్నతుల్యమను భావన పటిష్టమవుచున్నది. దృశ్యం యొక్క అత్యంత భావన చేత ఈ సృష్టి ఉంటున్నా లేక ఉండకపోయినా ఆ ఆత్మజ్ఞానానికి ఒక్కటే అవుతుంది. దేహగా నేను ఏదైనా ఉన్నాను, ఈ దృశ్యం ఏమై ఉన్నది అను రెండు విషయాలు జ్ఞానంచే సుస్పష్టపరచుకున్న వానికి దృశ్యం ఉన్నా కూడా లేనట్లే జన్మ మృత్యువులు కనబడుచున్న అవి దూరంగా ఉన్న అపరిచిత గ్రామంలోని దైనందిన సంఘటనల వలె చూడబడతాయి. జ్ఞానియందు సర్వ దృశ్యానుభవరహితమగు శుద్ధ నిర్విషయ చైతన్యం నిత్యోదితమై ఉంటుంది. అట్టి శుద్ధ చైతన్యము దృశ్యరూపం కాదు, విషయరూపం కాదు, చేతన వృత్తి రూపం కాదు, చేతితము కాదు. అట్టి చైతన్యంతో ఏకత్వం పొందిన మహనీయులు సంసార వ్యవహార రహితులై ఉంటారు. వారి పట్ల సంసారం ఏదో ఉపసపోకకు చదివే కథలోని సంఘటనల వలె ఉంటుంది కానీ సుఖ దుఃఖ కారకం కాజాలదు. అతి నిర్మలమగు చిదాకాశమున చైతన్యమను గాజు యొక్క నిరంతర స్ఫురణే ఈ జగత్తు. కాబట్టి అంతా చైతన్యమై ఉండగా ఇక బంధ మోక్షం లేచట ఈ జగత్తు చిదాకాశం యొక్క స్ఫురణ మాత్రం సంకల్పరూపం అయి ఉన్నది. కాబట్టి ఇదంతా సచ్చిన్మయమే గాని మట్టి గాలి కాదు. ఇక్కడ వాస్తవానికి దేశము కాలము పదార్థము క్రియ ఆకాశం మొదలైనవి ఆత్యాంతిక దృష్టిచే లేవు. ఈ జగత్తు ప్రతిభాస మాత్రంగా అన్యోన్యత్వం చేత వృద్ధి చెందని చెందకపోని అట్టి స్వకీయ కల్పన దృష్ట్యా నా కల్పన చేత ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇది లేనిదే, అసత్తే.
అధిష్టాన రూపం చేతనో ఇదంతా ఆత్మయే కనుక సత్తే. ఈ ప్రకారంగా ఈ జగత్తు రూపంగా కేవల ఘనమగు ఆత్మయే ప్రకాశిస్తుంది. అట్టి ఆత్మ ఆకాశం కంటే కూడా అతి నిర్మలము అయి ఉన్నది. అది శూన్యం కాదు, అశూన్యం కాదు. అది సాకారంగా ఉన్నట్లు తోచుచున్నప్పటికీ వాస్తవానికి నిరాకారంగానే ఉన్నది. అసత్తువలె కనపట్టినప్పటికీ మిక్కిలి ప్రకాశవంతమై ఉన్నది. అతి శుద్ధం. స్వప్న నగరం వలె అంతులేని విస్తీర్ణం కలిగి ఉన్నది. ఈ ప్రకారంగా చిదాకాశం యొక్క కలుషిత జగద్రూపం వాస్తవానికి శుద్ధ వ్యాపక నిర్వాణ రూపమే అయి ఉన్నది. అట్టి నిర్వాణ రూపంచే వ్యాపించబడనిదేది లేదు. ఆకాశంలో శూన్యత్వం వలె జలం నందు ద్రవ్యత్వంలాగా ఈ జగత్తు పరమాత్మ రూపమే. అంతేగాని ఇది నానా విధ రూపాలుగా కూడి ఉన్నది కాదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి జగత్ సర్వం అనుత్పన్నం అనే విషయాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఈ విధంగా మనకు దీనితో ఈ 4వ భాగం అనేది పూర్తి అయ్యింది. తర్వాత 5వ భాగం అనేది పాషాణాంతర్గత బ్రహ్మాండం. దీని గురించి మళ్ళీ తెలుసుకుందాం మనము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.